సాహితీ మిత్రులకు నమస్కారం. వనజా తాతనేని కథల ఛానల్కు సుస్వాగతం. విభిన్న కథల సమాహారం వనజా తాతనేని. మిత్రులారా, ఈరోజు నేను వినిపించబోతున్న కథ అడవి పువ్వు. ప్రముఖ పంజాబీ రచయిత్రి ఆంగ్లంలో రచించిన వైల్డ్ ఫ్లవర్కి తెలుగు అనువాదం ఎస్ కాత్యాయిని. ఈ కథ పూర్తిగా వినండి. మీ విలువైన స్పందనను కామెంట్ బాక్స్లో తెలియచేస్తారు కదూ, ఎదురు చూస్తూ ఉంటాను. ఇప్పుడు కథలోకి వెళ్ళిపోదాము. అడవి పువ్వు. మా పొరుగింటి వాళ్ళ ముసలి నౌకరు పర్పతి, అతని పడుచు పెళ్ళాం అంగూరి ఇటీవలే కాపురానికి వచ్చింది. అతనికి ఇది రెండో పెళ్ళి. మొదటి భార్య 5 ఏళ్ల కిందట చచ్చిపోయింది. ఆమె కర్మకాండలు చేయటానికి గ్రామానికి వెళ్ళినప్పుడే అంగూరి తండ్రి పరిచయమై తన కూతుర్నిచ్చి పెళ్లి చేశాడు. పెళ్లి నాటికి అంగూరి చాలా చిన్నపిల్ల కావటం వల్ల కీళ్ళవాతంతో మంచాన పడిన తల్లిని చూసుకోవటానికి ఇంకెవరూ లేనందువల్ల వెంటనే కాపురానికి పంపలేదు. ఇటీవలే పర్పతి వెళ్ళి ఆమెను ఈ పట్టణానికి తీసుకొచ్చాడు. యజమానులు ఇచ్చిన చిన్న గదిలో వాళ్ళ కాపురం. వచ్చిన కొన్నాళ్ల దాకా అంగూరి ఎప్పుడు మేలి ముసుగుతోనే కనపడేది. ఇప్పుడిప్పుడే దాన్ని తొలగించి బయటకొస్తోంది. ఆ పిల్ల మాట్లాడుతూ ఉంటే ముఖమంతా చిరునవ్వుతో కళకళలాడిపోతుంది. ఆ ముఖాన్ని చూడటం ముచ్చటగా అనిపించి ఏదో ఒకటి మాట్లాడిస్తుంటా. నీ పాదాలకున్నవి అవేమిటి అంగూరి? మువ్వల పట్టాలమ్మా. కాలివేళ్లకున్నవి మట్టిలు, బిచ్చియా అంటారు. ఇవాళ వడ్డాణం పెట్టుకోలేదేం? బాగా బరువైపోయింది. అయినా రేపు పెట్టుకుంటానులేండి. నా గొలుసు కూడా తెగిపోయింది, బాగు చేయించుకోవాలా. ఇలా సాగేది మా సంభాషణ. తన వెండి నగలన్నింటినీ అలంకరించుకుని అందరికీ చూపించటం ఆ పిల్లకు మహా ఇష్టం. ఎండాకాలం వచ్చింది. వాళ్ళ గదిలో ఉక్కపోతగా ఉంటోందని మా వాకిట్లో వేప చెట్టు కిందకొచ్చి కూర్చుంటోంది అంగూరి. ఓ రోజు నేను అక్కడే కూర్చుని చదువుకుంటూ ఉంటే దగ్గరకొచ్చింది. ఏం చదువుతున్నారు బీబీజీ? నీకు చదవాలనుందా? నాకు అస్సలు రాదుగా. ఎందుకు నేర్చుకోలేదు? ఆడాళ్ళు చదవటం పాపం కదమ్మా. మగవాళ్ళకి లేదు పాపం? అబ్బే, వాళ్ళకేం కాదు. మరి నేను చదువుతున్నాగా, నేను పాపం చేసినట్టేనా? అయ్యయ్యో, బస్తీ ఆడాళ్ళకేం కాదులేమ్మా. పల్లెటూరి అమ్మాయిలు చదివితే తప్పు కానీ. అంగూరి కంగారు చూసి నవ్వేశా. తను శృతి కలిపింది. వాళ్ళ ఊళ్ళో నేర్చుకున్న విషయాల మీద, పెద్దవాళ్ళు చెప్పిన మాటల మీద ఆమెకు తిరుగులేని విశ్వాసం. ఇక తనతో వాదించి లాభం లేదు. తన ఊరు, పచ్చటి పొలాలు, తల్లిదండ్రులు, అక్క చెల్లెళ్ళు, ఇలా ఎందరినో ఎన్నింటినో తన కబుర్లతో నాకు పరిచయం చేస్తుంది అంగూరి. ఆడపిల్లలు పెళ్ళయ్యేదాకా ఏ మగాడిని కన్నెత్తి చూడకూడదని, చూస్తే పాపం చుట్టుకుంటుందని వాళ్ళ గ్రామంలో చెప్పారట. కనీసం పెళ్లి చేసుకోబోయే కుర్రాడిని చూడొచ్చా? అది తప్పేనా అడిగాను. తప్పే మరి. ఎప్పుడు ఏ అమ్మాయిని చూడనే చూడదా? అంగూరి కాస్త ఆలోచనలో పడింది. ఎవరినైనా ప్రేమించిన అమ్మాయిలు చూస్తారనుకోండి అంది చివరికి. మీ ఊరి అమ్మాయిలు ఎవరన్నా ప్రేమలో పడ్డారా? అప్పుడప్పుడు. ప్రేమించడం కూడా పాపమేనా ఏం? పాపం కాదు మరి, ఘోరమైన పాపం భయంగా చెప్పింది. ఆ సంగతి తెలిసి కూడా ఎందుకు ప్రేమిస్తారంటావు? కావాలని ప్రేమిస్తారేంటమ్మా? మగాళ్లే అమ్మాయిలకు మందు పెడతారు. దాంతో వాళ్ళ మీద ప్రేమ పుట్టేస్తుంది. ఏమిటా ముందు? ఏదో పువ్వు అడవిలో దొరుకుతుంది. దాన్ని మిఠాయిలోనో పాన్లోనో చుట్టి తినిపిస్తారు. ఇంకా ఆ అమ్మాయి ప్రపంచంలో ఏ మగాన్ని ప్రేమించదు, అతన్ని తప్ప. నిజంగానా? నిజం. నా కళ్ళతో చూసా. నా దోస్తు ఓ పిల్ల ఉండేది.
దానికి ఓ కుర్రాడు అడవి పువ్వు తినిపించాడు. మతిపోయి వాడితో లేచిపోయింది. ఆ అమ్మాయి అడవి పువ్వు తిన్నదని నీకెలా తెలుసు? బాగా తెలుసు. బర్ఫీలో పెట్టి తినిపించాడు. ఇంకా చాలా వస్తువులు, గాజులు, పూసల దండలు అన్నీ తెచ్చిచ్చేవాడు పట్నం నుంచి. అవన్నీ బహుమతులు కదా! అడవి పువ్వేదో తినిపించాడంటావేం? లేకపోతే ఎందుకు ప్రేమించిందంటారు? మీరే చెప్పండి. అదేంటంగూరి, మనసుకు నచ్చిన వాళ్ళని ప్రేమిస్తారు కదా అన్నాను. ఆమె ఒప్పుకోలేదు. అదేం కాదులేమ్మా, అమ్మా నాన్నల్ని బాధపెట్టి అట్లా ప్రేమిస్తారా? అందుకే మగాళ్ళెవరన్నా మిఠాయిలు ఇస్తే తీసుకోకూడదని అమ్మ ఎప్పుడూ చెప్పేది. ఆ పువ్వు తిన్నాక మా నేస్తం పిచ్చిదానిలా అయిపోయింది. అన్నం తినదు, నిద్రపోదు, జుట్టు దువ్వుకోదు. ఏవేవో పాటలు కూడా పాడేది. ఏం పాటది? నీకొచ్చా? చిచి, అడవి పువ్వు తిన్నోళ్లే అట్టా పాటలు పాడతారు, ఏడుస్తారు విచారంగా చెప్పింది అంగూరి. కొన్నాళ్లుగా అంగూరి నా దగ్గరికి రావటమే లేదు. ఒకరోజు చెట్టు కింద కూర్చుని చదువుకుంటుంటే వచ్చి మౌనంగా కూర్చుంది. కాలి మువ్వలు తీసేసినట్టుంది. అందుకే తన రాకను గమనించలేదు నేను. అలా ఉన్నావేం అంగూరి అడిగాను. నాకు రాయటం నేర్పించండమ్మా అంది. ఏం, ఎవరికన్నా ఉత్తరం రాయాలా? జవాబివ్వలేదు. కాసేపు అయ్యాక లేచి వెళ్ళిపోయింది. ఆ సాయంత్రం ఒంటరిగా చెట్టు కింద కూర్చుని ఉండటం చూసి దగ్గరకెళ్ళా. నా రాకను గమనించకుండా ఏదో పాట పాడుతుంది. పాట బావుంది అంగూరి అన్నాను. చటుక్కున ఆపేసి నా వైపు చూసింది. కళ్ళ నిండా నీళ్లు. ఈ పాట నా నేస్తం పాడేదమ్మా, ఇంకా చాలా పాడేది. ఇంకో పాట పాడరాదూ? నా మాట వినిపించుకున్నట్టే లేదు. తనలో తనే ఏదో గొణుక్కుంటూ వేళ్లు ముడుస్తూ ఏవో లెక్కలు కడుతుంది. అంగూరి శూన్యమైన చూపులతో నాకేసి కళ్ళెత్తింది. తన భుజం చుట్టూ చెయ్యి వేశాను. ఆమె శరీరం సన్నగా వణుకుతోంది. జాలి, ప్రేమ పొంగుకొచ్చాయి నాలో. నా చిట్టి తల్లి, ఏమైంది నీకు? అడవి పువ్వు కానీ తిన్నావా ఏంటమ్మా అని అడగాలనిపించింది. బలవంతంగా ఆపుకుంటూ అన్నం తిన్నావా అన్నాను. పర్పతి యజమానుల ఇంట్లోనే భోజనం చేస్తాడు. తను ఒక్కతే వండుకుంటుంది. వండుకోలేదమ్మా. చాయ్ అయినా తాగావా లేదా? ఇవాళ పాలు లేవు కదమ్మా, మేం పాలు పోయించుకోం. ఆ రామ్తారా పట్టుకొస్తాడు రోజు. రామ్తారా అంటే మా కాలనీ చౌకీదారు. రాత్రంతా మేలుకుని కాపలా ఉంటాడని మేమందరం చాయ్ ఇస్తుండేవాళ్ళం. ఈ మధ్యన అతడు మా ఇళ్లకు చాయ్ తాగటానికి రావటం లేదు. అంగూరి కాపురానికి వచ్చినప్పటి నుంచి రామ్తేరా రోజు పాలబ్బాయి దగ్గర కాసిని పాలు కొనుక్కుని అంగూరి వాళ్ళ గదికి పట్టుకెళ్తాడు. ఆమె వాటితో చాయ్ పెడుతుంది. పర్పతి, రామ్తారా, అంగూరి కలిసి చాయ్ తాగుతారు. ఈ విషయాలన్నీ నాకు గుర్తొచ్చాయి. 3 రోజుల కిందట రామ్తారా వాళ్ళ ఊరికి వెళ్ళాడని కూడా గుర్తొచ్చింది. బాధ, జాలి కలగలిసిన నవ్వొకటి నా పెదాలపై కదిలింది. 3 రోజుల నుంచి చాయ్ తాగలేదా అంగూరి? అన్నం కూడా తినలేదు కదూ అన్నాను. లేదన్నట్టుగా తల ఊపింది. రామ్తారా రూపం నా కళ్ళ ముందు మెదిలింది. అందంగా చురుగ్గా ఉండే కుర్రాడు. మాట్లాడుతూ ఉంటే అతని కళ్ళు నవ్వుతుంటాయి. మంచి మాటకారి కూడాను. అంగూరి, ఏమ్మా, అడవి పువ్వు తిన్నావా? వెక్కిళ్ళు పెడుతూ ఏడవసాగింది అంగూరి. మీ మీద ఒట్టమ్మా, నేనెప్పుడూ అతని దగ్గర మిఠాయి కానీ పాన్ కానీ తిననే లేదు. ఉత్తి చాయ్ తాగానంతే. చాయ్లోనే కలిపాడేమో. అంగూరి మాటల్ని వెక్కిళ్ళు మింగేశాయి. అమృత ప్రీతం రచించిన వైల్డ్ ఫ్లవర్ కథకి తెలుగు అనువాదం అడవి పువ్వు. కథ విన్నారు కదా.
ఈ కథకు తెలుగు అనువాదం ఎస్ కార్త్యాయని. మిత్రులారా, ఈ కథ మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి విభిన్నమైన కథలెన్నో మీకు ప్రతిరోజు వినిపిస్తూనే ఉంటాను. అనేక కథలు ఈ ఛానల్లో వరుస క్రమంలో పొందుపరిచి ఉన్నాయి. 2-3 కథలు కూడా వింటూ ఉండండి. విని మీ స్పందనను తెలియజేయటం మర్చిపోకండి. ఉంటాను మరి. విభిన్న కథల సమాహారం వనజ తాతినేని. పూర్తిగా విన్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు. నమస్తే.